రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. మిస్టర్ కేటీఆర్, కోడంగల్ పేరు ఇంటేనే, కోడంగల్ ఎంటర్ అయితేనే నీకు చెమటలు చూడు ఎట్లా వచ్చినాయి చూసినావా? నీకు చెమటలు చూసుకుంటే ఒకసారి ఆలోచన చేయి. నేను ఒక్కటే చెప్తా కేటీఆర్, ఇన్ని సవాల్ చేస్తున్నావు కదా, అదే సవాలు ప్రతి సవాల్ కాదు పోయి. నేను ఒక్కటే అడుగుతున్నా, 7 ఉమ్మడి జిల్లాలల్లో గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయి. అంత చదువుకున్న మేధావులే ఓట్లు వేస్తారు కదా. నిజంగా మేము చేసిన కులగణన తప్పైతే, నిజంగా మేము చేసిన వర్గీకరణ తప్పైతే రాబోయే ఎలక్షన్ కొట్లాడదాం. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఎమ్మెల్యేసీ ఎలక్షన్ లో పోటీ చేస్తలేవు? పోయి కోడంగల్ కాడ మాట్లాడు. ఉమ్మడి జిల్లాలు 7 ఉమ్మడి జిల్లాలు పోయి ఆలోచన చేయి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళతో బీజేపీతో ములాఖాత్ అయిపోయినావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంటున్నావు కదా, ఏమంటున్నావు? రాజకీయాలతో వైదొలుగుతున్నావు కదా. అదే 2 ఎలక్షన్ కొట్లాడి గెలిపోయి 10 ఏళ్ళు మీరు పాలించిన ఈ రాష్ట్రాన్ని, మీకు నమ్మకం ఉంటే, మీ పార్టీకి చీము నెత్తురే ఉంటే కొట్లాడి గెలు చూద్దాం నీకెంత దమ్ముందో. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదంటున్నావు కదా, ఒక్కసారి ఎలక్షన్ కొట్లాడు. 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతుంది కదా, నిరూపించుకుందాం. మీరా మేమా? మీ కుటుంబం మీకు దండం మీకు.